గోపాలపురంలో వెంకటరావు గారు గెలవరని చెప్పి కోర్టు తీసుకెళ్ళారు అనుకోవాలా? 100% నేను అందరికి మంచివాడిని అవ్వలేనండి. దాంట్లో ఒక 87 అంటే ఈ సీటు మార్చేటప్పుడు గోపాలపురం నుంచి మిమ్మల్ని కోర్టు తీసుకెళ్ళేటప్పుడు మిమ్మల్ని సంప్రదించారా? అసలు మీ సంప్రదింపులు లేకుండానే అధికార ప్రార్థన వెలువడింది. మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు సర్వేలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. దానివల్ల ద్వారకా తిరుమల మండలంలో జరిగిన ఒక మర్డర్ కేసు సంబంధించిన విషయంలో మర్డర్ జరిగిన మరుసటి రోజున తెలిసి నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం శరవేగంగా ఎన్నికలకు అభ్యర్థులని సన్నద్ధం చేస్తూ గెలిపే లక్ష్యంగా వై నాట్ 175 నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 4 దశల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మార్చారు. 4వ దశలో ఆంధ్ర రాష్ట్రంలోని 8 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేశారు. మరి ఈ కొత్త ప్రయోగం ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా చేయని విధంగా ఈ కొత్త ప్రయోగాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా, మరి ఏం జరుగుతుందనేది 2024లో జరిగే ఎన్నికలే నిదర్శనం కాబోతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గంలో స్థానికుడిగా వైఎస్ఆర్సీపీలో కమిటెడ్గా 2014 ముందు నుండి ఈ కాన్స్టిట్యున్సీని నమ్ముకుని ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలతో మమేకమవుతూ నిరంతరం రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా వాటికి వెళ్లకుండా గోపాలపురం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటున్న గోపాలపురం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు ఇప్పుడు వారితో మనం మాట్లాడుతున్నాం. మరి వారిని పార్టీ అధిష్టానం వారికున్న సర్వేలు లేకపోతే వారికున్న నివేదికలు ఆధారంగా గోపాలపురం నియోజకవర్గం నుండి కొవ్వూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం బదిలీ చేసింది. ప్రభుత్వ అధికారులు బదిలీలు ఉంటాయి, కానీ రాజకీయ నాయకులకి బదిలీలు ఉంటాయి అనేది కొత్త భాష్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడు గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు కొవ్వూరు నియోజకవర్గం నుండి 2024లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మరి ఈ బదిలీ ప్రక్రియలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్థానిక ప్రజలని స్థానిక నియోజకవర్గాన్ని కాదని కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళే ఆలోచనలో పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారి ఆలోచన ఎలాగుంది, ఏం చేయాలనుకుంటున్నారు, పార్టీ స్టాండ్ ఎలాగుంది, స్థానికంగా ప్రజలని వదిలి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలి అనుకున్నప్పుడు వెంకటరావు గారి యొక్క మనోభావం ఎలా ఉంది, వాటి మీద ఎంటీవీ బర్నింగ్ షోలో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్ ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఈ కొత్త ప్రయోగంలో మిమ్మల్ని కదా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ తొలి విడత రెండో విడతలు అన్నింటిలో కూడా బదిలీలు జిల్లాలు మార్చారు. కాకపోతే మీకు బెటర్ ఏంటంటే పక్క కాన్స్టిట్యున్సీకి బదిలీ చేశారు. మరి ఈ బదిలీల ప్రయోగం గోపాలపురం తీసుకెళ్ళి మిమ్మల్ని కొవ్వూరు నియోజకవర్గానికి పోటీ చేయమని ఇచ్చిన ఆదేశాలతో మీకు ఒక్కసారి ఏమనిపించింది? ఏమంటే ఏదేం చేసినా మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి నేను నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ముందు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గం ఉంది చాలా 100 కిలోమీటర్లు
గతంలో సార్ నేను చెప్పడం జరిగింది 100 కిలోమీటర్లు బాగా పెద్దది 4 మండలాలు. నేను గడప గడప మన ప్రభుత్వాన్ని కార్యక్రమం ద్వారా సుమారుగా పోయిన 2023 జనవరికి కంప్లీట్ చేసుకున్నాను నేను. ప్రతి గడప తిరగడం జరిగింది, అన్నీ చేసుకొచ్చా. ఇప్పుడు డెవలప్మెంటేషన్ కూడా 3,000 కోట్ల వరకు డెవలప్మెంట్, అదే సార్ సంక్షేమ పథకాలు ఒక 700 కోట్లు డెవలప్మెంట్ చేశాం. కానీ ముందు అయిన ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేలు అందరు నెగ్గినప్పుడే 2.5 సంవత్సరాల తర్వాత నేను మినిస్టర్ని సఫ్లు మారుస్తాను, అదేవిధంగా సర్వేల ప్రకారం కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ముందే చెప్పాను నేను. అందువల్ల ఈ 4 ఫేజ్లు జరిగినప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ అవ్వలేదు అందరూ. ఎందుకంటే మన సర్వే ప్రకారం ఆ సర్వేలు ఏది వస్తే దాని ప్రకారం కట్టుబడి ఉంటాకి ఎమ్మెల్యే అందరూ సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా మొన్న 4th ఫేజ్లో నాది కూడా కొవ్వూరు వెళ్తున్నట్టు ఇది నా తానేటి హోమ్ మినిస్టర్ గారు గోపాలపురంకి వస్తున్నట్టు చెప్పడం జరిగింది. అంటే సర్వేల ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లు మారుస్తానని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. మరి వాళ్ళ గోపాలపురం నియోజకవర్గంలో తలారి వెంకటరావు గారికి వచ్చిన సర్వే నివేదికలో గోపాలపురంలో వెంకటరావు గారు గెలవరని చెప్పి కోర్టు తీసుకెళ్ళారు అనుకోవాలా? అంటే అలాంటిది ఏదో గెలవరని కాదండి. అక్కడికి అంటే నాకు అంటే ఇప్పుడు ఒక 100% నేను అందరికి మంచివాడిని అవ్వలేనండి. అవును, దాంట్లో ఒక 80%, 90%, 85% లేదా 70% ఉంటుందండి. దాంట్లో కొన్ని సర్వే చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు ఏదో ఇంచుమించుగా మాకు ఫోన్ ఎత్తదు, లేకపోతే ఇంచుమించుగా మాకు ఏదో కారణం చెప్పండి, ఏదో ఆ సర్వే అడిగినప్పుడు నాది మరి మైనస్ సర్వే కనిపిస్తుంది అన్నారు. కాకపోతే ముఖ్యమంత్రి గారు స్టేట్లో నేను బాగా కష్టపడి చేస్తాను అని నా మీద ఒక కాన్ఫిడెన్స్, దానివల్ల అక్కడ కొంత కొవ్వూరు చిన్నది కాన్స్టిట్యున్సీ, దాంట్లో హోంమంత్రి గారిని ఇక్కడ మార్చి ఇద్దరు నెగ్గాలని కాన్సెప్ట్. వాళ్ళ సర్వేలో ఒకే కాన్సెప్ట్ ఒక కాన్స్టిట్యున్సీ నెగ్గుతుందని వస్తుంది. ఇద్దరు అటు ఇటు మారడం వల్ల సర్వే చేయించుకున్నారు. సర్వే చేసేప్పుడు 2 కాన్స్టిట్యున్సీ నెగ్గడం జరుగుతుంది అని ఒక నమ్మకంతో అంటే వారికి ఉన్న సర్వేలో 2 కాన్స్టిట్యున్సీలు ఒక ఎస్సీ రిజర్వ్ గెలిచే కాన్స్టిట్యున్సీ ఏదని చెప్పారు. అంటే గోపాలపురం నెగ్గుతుందని చెప్పారు. ఓకే, దాని మీద నన్ను కూడా కొవ్వూరికి సర్వే చేయించారు. అంటే తానేటి వనిత గారు 2009లో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే చేసింది ఆవిడ. ఆ నెగ్గడం బట్టి వాళ్ళకి పరిశీలన ఉంటాయి. నేనైతే అంటే సుమారు 95 నుంచి ఒక గోపాలపురం నియోజకవర్గంలో నేను ఒక ఎమ్మెల్యే రేసులో ఉన్నప్పటికీ రేపు 99, 2004, 2009 నేను సీట్ కోసం ట్రయల్స్, కాంగ్రెస్ పార్టీ అని మనకు తెలుసు, నేషనల్ పార్టీ అది, ఆ పార్టీలో ఆ రోజున గుర్తించలే. రాజశేఖర్ మరణాంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే పార్టీని బయటికి రావడం, ఆ తర్వాత నేను టక్కనే అది మన ఇంచుమించుగా పార్టీలో రావడంతో నన్ను ముఖ్యమంత్రి గారు గుర్తించి నా సర్వీస్ని ఆ రోజున గుర్తించి గోపాలపురం సీట్ ఇవ్వడం జరిగింది. 14లో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. తర్వాత ఇంకా ఈ సర్వేల ఆధారంగా సీట్ ఇచ్చే కార్యక్రమంలో నన్ను అక్కడ ముఖ్యమంత్రి గారు నా మీద అక్కడ కొవ్వూరులో అంటే సర్వే చేసి ఇవ్వడం జరిగింది. దాని తోడుగా ప్రతి కార్యక్రమంలోనూ చుట్టుపక్కల ఎక్కడైనా తలారంగంలో బాగా చేస్తారో బాగుంటుంది అని ఒక గడపడ బాధ్యతడు ఒక నమ్మకం అక్కడికి వెళ్ళి సర్వే అడిగినప్పుడు చెప్పడం జరిగింది. దాని తోడుగా 2009 వరకు కూడా గోపాలపురం కాన్స్టిట్యున్సీ చాగళ్ళు గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఉందండి. దాన్ని నా చుట్టరకాలు చాలా ఉన్నాయి. తనకు వాళ్ళ మండలంలో చాగల మండలం వచ్చి పెద్ద మండలం, ఆ మండలం కూడా మనకు ఉంది కాబట్టి అభిమానులు చాలామంది కూడా నన్ను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా గుర్తించారని నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దానికి కట్టుబడి నేను నడుస్తుంది. అంటే ఈ సీటు మార్చేటప్పుడు గోపాలపురం నుంచి మిమ్మల్ని కొవ్వూరు తీసుకెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పార్టీలో వైఎస్ఆర్సీపీల అధినేతలు ముఖ్య నేతలు ఎవరైనా కానీ మిమ్మల్ని సంప్రదించారా? అసలు మీ సంప్రదింపులు లేకుండానే అధికార ప్రకటన వెలువడిందా? మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు నాతో మాట్లాడి, వెంకటరావు అన్న నువ్వు పార్టీకి బాగా కష్టపడే వ్యక్తి, నువ్వు పార్టీకి అవసరం, నువ్వు నెగ్గాలని ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. దానిలో సర్వేలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, దానివల్ల ఎవరని కాదు మీ ఇద్దరిని అటు ఇటు చేంజ్ 2 సీట్లు ఎగుతున్నాయి, నువ్వు ఓకే ఉపయోగ హోమ్ మినిస్టర్ గారిని కూడా ఒప్పిస్తాం అని చెప్పడం జరిగింది. అన్న మీరు ఏం చేసినా నేను కట్టుబడి ఉంటాను,
మీ మాట ప్రకారం ఏం చేయమని సరసా వహిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం అనౌన్స్ చేసి రోజు మధ్యాహ్నం మిథున్ రెడ్డి గారు నాతో మాట్లాడి చేయడంతో మీ ఇష్ట ప్రకారం చేయమని నేను ఒబేయను. అది అంటే 2-3 నెలల క్రితం చేసిన వైఎస్ఆర్సీపీ సర్వేలో గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరావు గారు 15,000 అబవ్ మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి ఒక నివేదిక బయటకు వచ్చిన తర్వాత మరి 3 నెలల్లోనే గోపాలపురంలో తలారి వెంకటరావు గారు ఓడిపోయే పరిస్థితి వచ్చిందా మళ్ళా? సర్వేల ప్రకారం చెప్తున్నప్పుడు సర్వే మనం నమ్మాలి కాబట్టి మనం ఏమన్నా నాకు ఎంతసేపు మీకు ఇప్పుడు కూడా విజయవాడ వెళ్ళనండి, ఎక్కడికి కదలను, నియోజకవర్గం నా ప్రాణంగా భావించి నేను నడిచే వ్యక్తిని. ఆ ప్రకారం ప్రజలకు సేవ చేయాలి అంటే దగ్గర సుమారు ఇక్కడ 85,000 ఎస్సీ ఓటింగ్ ఉందండి. వాళ్ళు చిన్న వారని బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష నాకు ఆ భిక్ష ప్రకారం నడవాలి. ఆయన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సంక్షేమ పథకాలు పేదల కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. అలా ముఖ్యమంత్రి ఉన్నారు కనుక మనం కూడా ఆ ప్రకారం నడవాలనే ఉద్దేశంతో నడుస్తుందండి. మరి సర్వే మరి చెప్పిన మాట ప్రకారం కొద్దిగా మైనస్ ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీగా పోటీ చేస్తున్నాయి. అలాంటప్పుడు సింగిల్గా జగన్మోహన్ గారు మన వైసీపీని పోటీ చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి సీటు చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మాట ప్రకారం కట్టుబడి నేను సర్వేలని చెప్పిన మాట ప్రకారం ఓకే అయినా తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదండి. మీరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు గోపాలపురానికి. ద్వారకా తిరుమల మండలంలో జరిగిన ఒక మర్డర్ కేసు సంబంధించిన విషయంలో దాని ప్రభావం పార్టీకి మైనస్ అయింది. దానివల్లే గోపాలపురంలో మళ్ళా తలారి వెంకటరావు గారు గెలడానికి అవకాశాలు లేవు. అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అంతా కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది కరెక్టా కాదంటారు? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఇంచుమించుగా ముఖ్యమంత్రి గారు మర్డర్ జరిగిన మరుసటి రోజు నాకు పిలిచి నువ్వు 1 గంట లేట్గా వెళ్ళాలబ్బా నువ్వు అని చెప్పడం జరిగింది. నేనైతే అన్న చనిపోయిన వారు మన పార్టీ వారు కనుక నేను వెంటనే వెళ్ళడం జరిగింది. దీన్ని అంటే గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం సంబంధించిన అంటే ఆ మండలంలో ఉన్న నాయకులు నా వెనక చుట్టూ నేను ఫోటోలతో పాటు క్లిప్పింగ్ కూడా నేను పంపించాను. యనమండుల పేర్లతో పాటు క్లిప్పింగ్ పంపించా. వాళ్ళు అంతా తెలుగుదేశం వారు అంటే ప్రూఫ్ చంద్రబాబు గారితో బర్త్డేలో చంద్రబాబు కలిసి బొక్క ఇచ్చే కార్యక్రమంలో లోకేష్ బాబు గారితో కలిగారులో ఆ ర్యాలీలో పాల్గొన్న ఆ టైప్ యనమండు ఫోటోలు ఇచ్చాం. వాటి తప్ప నాకు 10 మంది ఉంటే 10 మంది యనమండు రాలే ఉన్నారు. అంటే కాదు అది వాళ్ళంతా వైసీపీ కాదు, ప్లాన్ ప్రకారం వాళ్ళు చేశారండి. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుని ఇవాళ చిన్న గుండు చేతి కింద పడితే ఏ విధంగా ఉందో తెచ్చే వాళ్ళ సర్వేలో జరుగుతుందండి. ఆ ప్రకారం నా మీద నివేదిక తెచ్చుకుని ఏది కాల్ అని 1 గంట లేట్కి వెళ్ళవలసిందబ్బా నువ్వు ముందు అలాంటి కార్యక్రమం ముందు వెళ్ళకూడదన్నారు. దానికి నాకు తెలియదండి. మన కార్యకర్తగా చనిపోయిన ఉద్దేశంతో కంగారుకి వెళ్ళానని చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఏ విధంగా ప్రాబ్లం కాదు. చక్కగా ఆ తర్వాత గడప కూడా అదే 100 దాని ధరగా ఒక 4 రోజులకి అదే ఊళ్ళో గడప సూపర్ సక్సెస్ అయింది. ఇవాళ కూడా స్టిల్ అక్కడ నా సర్వే చేసినప్పుడు ఆ ఊర్లో మంచి మెజార్టీ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మా సామాజిక వర్గం వారు ఎక్కువ ఉన్నారు అక్కడండి. అక్కడ కూడా ఆ గ్రామంలో వాళ్ళంతా కూడా మరి చక్కగా వాళ్ళు ఏదో అడిగారు, ఏది ఇంచుమించుగా కాలేజీలో పెట్టించాలని దాన్ని కూడా ఆ గ్రామానికి చేయడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబం ఏదైతే చనిపోయిన వ్యక్తి ఉందో ఆ విగ్రహం నా చేత ఓపెన్ చేయించారండి. అది కూడా మరి నా గ్రేట్గా ఆ భార్య పిల్లలు కూడా మా పొరపాటు జరిగింది ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి ఏ విధంగా సంబంధం లేదని కూడా మీడియా మీ అందరితో చెప్పడం జరిగింది. ఆ రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మృతదేహం అక్కడ ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ వనిత గారు కూడా అక్కడికి వచ్చారు ఆ రోజున. మరి ఆ రోజునే ప్రచారం స్టార్ట్ అయింది. గోపాలపురం నియోజకవర్గంలో 2024లో వనిత గారు పోటీ చేయబోతున్నారు. ఆ కుటుంబం అంతా వనిత గారికి టీడీపీలో ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉన్న కుటుంబాలని చెప్పి అప్పుడే బేజిం పడింది. అది మనం నమ్మడానికి అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ గారు కొవ్వూరు ఎమ్మెల్యే అయినప్పుడు నేను గోపాలపురం ఎమ్మెల్యేని. ఆ హోమ్ మినిస్టర్ హోదాతో ఇంచుమించుగా పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను నన్ను పరామర్శ ఇంటికి కూడా రావడం జరిగింది. అదేవిధంగా గోపాల వాసుబాబు గారు, శ్రీధర్ గారు, మన భరత ఎంపీ గారు, జక్కంపూడి రాజా గారు, అందరూ ఎమ్మెల్యే అందరూ వచ్చారు. కానీ ఆ విధమైనది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇంచుమించుగా నేను ఫస్టే చెప్పాను, ముఖ్యమంత్రి గారు ఏది నిర్ణయించినా చేయడానికి ఏ ఎమ్మెల్యే అయినా సరే, నేను ఒక్కడే కాదండి,
కట్టుబడి ఉన్నారు. అదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యేకి ఇంకా సర్వే బాగాలేదంటే ఏదైనా బాగాలేదంటే నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా, లేకపోతే ఇంక నేను రాజ్యసభ ఇస్తాను, లేదా నేను పార్టీ అధికారం వచ్చి చేస్తాను ఒక మాట చెప్పడం జరిగిందని అదే రీతిలో చేసుకెళ్ళాలి తప్ప ఏ ఉద్దేశం కాదండి. అక్కడ ఆవిడ ఆ రోజు ఆ ఉద్దేశం లేదండి. ఇప్పుడు ఇంచుమించుగా ఆయన ఉంటే ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే అయితే అవ్వచ్చు, ప్రస్తుతానికి ఆ రోజు లేదండి. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారికి పార్టీ నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత ఉండడం కారణంగానే ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుని గోపాలపురానికి ట్రాన్స్ఫర్ చేయించి మిమ్మల్ని బలవంతకరంగా కొవ్వూరుకు పంపించే ప్రయత్నం చేశారు హోమ్ మినిస్టర్ గారిని ప్రచారం విస్తృతంగా స్టార్ట్ అయింది. ఏమంటే ఇప్పుడు ఇంచుమించుగా గోపాలపురంలో తలారి వెంకటరావు అంటే ఒక స్ట్రాంగ్ ఇక్కడ. ఒక పక్క తెలుగుదేశం కంచుకోటండి ఇది. అవును. అలాంటి కంచుకోటలో లాస్ట్ 2019లో నేను 14 ఓడిపోయినాడు. 2019లో సుమారుగా 40,000 మెజార్టీతో నెగ్గడం జరిగింది. కానీ ఇప్పుడు ఊర్లో ఆవిడ పోటీ చేసింది, ఆవిడ ఇక్కడ గోపాలపురం వస్తానని మరి విషయం నాకైతే తెలుగుదేశం వాళ్ళు కావాలి లేనిపోయి నేను మాట్లాడుతుంటారు. కానీ ఆ విధంగా అయితే నాకు ఐడియా లేదండి. అసలు ఆ ఉద్దేశంతో ఆవిడ ఉందని లేదు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఆ సర్వేల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళాలని చేతే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళు సర్వే చేసి నిర్ణయించారు కాబట్టి నేను దాన్ని మాట్లాడి వెళ్ళడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ 115 అడుగుల విగ్రహాన్ని కలిసినప్పుడు ముఖ్యమంత్రి కలిసినప్పుడు అబ్బా అన్నీ మంచి జరిగితే నువ్వు అని చెప్పడం జరిగింది. అన్నీ మంచి జరుగుతుందబ్బా నీకు అన్నారు. ఆ మాట కట్టుబడినాను. ఓకే. కొవ్వూరులో మరి హోమ్ మినిస్టర్ గారికి పార్టీ పరంగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్న మీరు అక్కడ ఉన్న నాయకత్వం మీకు పరిచయం అంటే పార్టీ పరంగా పరిచయం తప్ప ఒక ప్రజాప్రతినిధిగా దగ్గరగా ఉన్న పరిచయాలు కాదు. మీరు ఇవాళ ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యతిరేకత నాయకత్వం అంతా కూడా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అంటారు? ఏమంటే ఇప్పుడు కొంత నేనున్నా అనుకోండి బయట పట్టుకు మాట్లాడడానికి ఒక అనర్గలు మాట్లాడాలంటే మాట్లాడలేను అని చెప్తారు. ఎందుకంటే 10 నిమిషాలు మాట్లాడచ్చు, ఒకరు గంట సేపు మాట్లాడతారు. గంట సేపు మాట్లాడేది అరిగే కుక్క ఇదే ఉండొచ్చు. మా సామెత ఉందండి, మురిగే కుక్క కరవదు. నేను ఇంచుమించుగా వర్క్బుల్ నేను చేతులతో పనిచేసి చూపించే నాయకుని దాంతో గుర్తించి సుమారుగా జగన్మోహన్ గారు నన్ను ఒక మంచి ఆయనకి ఇష్టడుగా పెట్టుకున్న దాంట్లో నియోజకవర్గంలో అది మన రాష్ట్రంలో నేను ఒక ఎమ్మెల్యేని ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి చేస్తారు. అంతేగాని అక్కడికి వెళ్ళాక అనుకోండి నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతున్నా అని కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. దాని వరకే ముందుగానే ఒక టీంలు 2-3 టీంలు పంపించి సర్వే చేశారు. తలారి అక్కడ వెళ్ళడం వల్ల ఇంచుమించుగా పార్టీ అది నెగ్గే అవకాశం ఉందా లేదని చెప్తే సుమారుగా 72% మంది ఎమ్మెల్యే ఆయన అంగీకరిస్తాం అని సర్వే చెప్పడం జరిగింది. తర్వాత నాకు అదేవిధంగా ఇప్పుడు వనిత గారు ఇక్కడ పాత 2009లో మన టీడీపీ తరఫున ఎమ్మెల్యే చేస్తున్నారు కనుక వాళ్ళ పరిచయం. ఆవిడ నేటివ్ కూడా ఎర్నగూడవే, నాన్నగారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేశారు. దాని మీద ఆమెకైతే ఆ సర్వే చేశారని తెలియదు. నా వల్ల సర్వే చేసి బాగుంటుందని చెప్పడం. అక్కడ కూడా నాయకులు కూడా చాలామంది ఎమ్మెల్యే గారు మీరు ఇంచుమించుగా మీ అందరూ మీ గురించి అడగడం జరిగింది, బాగుంటుందని పంపించండి, మంచి వర్కులు చేసే వ్యక్తి అని చెప్పడం జరిగింది. అదే రీతిలో మార్నింగ్ నుంచి వాళ్ళు కూడా చాలామంది దగ్గరికి వచ్చి ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు అందరూ పార్టీ ప్లేస్ నుంచి అమ్మాయి మీకు స్వాగతిస్తాం చెప్పారు. అప్పుడు వాళ్ళకి మనోహర్ లేకపోతే వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. మిమ్మల్ని కలిసిన వాళ్ళంతా ఈరోజు కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుండి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంపీపీల దగ్గర నుంచి అందరూ వచ్చిన వాళ్ళు అక్కడ వనిత గారిని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు వాళ్ళందరూ ఇవాళ మీ దగ్గరికి వచ్చి మీతో వెల్కమ్ చేశారంటే అంటే ఈ అక్కడ కొవ్వూరులో వనిత గారి మీద వ్యతిరేకత అంత బలంగా ఉందని చెప్పి నమ్మొచ్చా వెంకటరావు గారు? అంటే వీళ్ళంతా వ్యతిరేకత మరి వ్యక్తం చేశారు అన్న దాని విషయం ఏంటంటే వ్యతిరేకత మీన్స్ ఏంటంటే కనీసం పార్టీ క్యాడర్ కూడా హోమ్ మినిస్టర్గా ఉండి కూడా కనీసం స్థానిక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయారు, పట్టించుకోలేదనేది వారి యొక్క అభియోగం. అంటే ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే నెగ్గి వర్క్ చేస్తున్నప్పుడు వ్యతిరేకత ఉండదు, సహజం అండి ఎక్కడైనా సరే. నా మీద కూడా ఇప్పుడు ఇంచుమించుగా ఒక 25-30% నా మీద యాంటీ ఉంటుంది కాదట్లేదు. కానీ అక్కడ అప్పుడు ఉందో లేదో కానీ ఇంచుమించుగా వచ్చిన వారందరూ నన్ను ఎందుకంటే మీరు రండి అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ నాయకులు అందరూ కూడా మీకు వెంకటరావుని పంపిస్తారని చెప్పారు అని మీకు మన రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళందరూ
అలా చెప్పడం జరిగిందని మాట విన్నాను. ఆ ప్రకారంగా నేను కొత్త కదండి, నేను అక్కడికి వెళ్ళి నేనేం చేయగలుగుతాను అన్నాడు జరిగింది. నీ సర్వే అన్నీ బాగున్నాయి, నీవు అక్కడ కూడా బాగా నెగ్గుదానికి వచ్చింది. ఆయన కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యూన్సీ నెగ్గించాలి అని ఒక కాన్సెప్ట్ ప్రకారం మీరు ఇద్దరు ఒక్క కోయిన్సైడ్ అయితే రెండు సీట్లు నెగ్గుతున్నాయి అని చెప్పిన మాట ప్రకారంగా హోమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నా లేకపోయినా నేను ఒప్పుకున్నా. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళమంటే నేను ముఖ్యమంత్రి గారికి ఇష్టం కనుక ఆయన మాట చెప్పిన దానికి నేను కాదనలేదండి. అంతేగాని వాళ్ళు ఇష్టపడ్డారో వాళ్ళ వ్యతిరేకత అనేది మాత్రం నాకు తెలియని పరిస్థితి. ఈ ప్రకటన ఎస్సీ నియోజకవర్గాల అభ్యర్థులను మార్పు చేసిన ప్రకటన వెలువడిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గం పోటీ చేయమని ప్రకటనలో వచ్చింది పార్టీ అధిష్టానం మీకు వచ్చిన సమాచారంతో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాకు అదే రోజు మధ్యాహ్నం నాకు చెప్పడం జరిగింది మొత్తం అండి. నేను మిథున్ రెడ్డి గారు అంతా డిన్నర్ అది మధ్యాహ్నం లంచ్లో భోజనం చేసినప్పుడు ఆ రోజు అన్నా నువ్వు కొవ్వూరు వెళ్ళన్నా నీకు మంచి జరుగుతుంది, చిన్న కాన్స్టిట్యున్సీ 15 కిలోమీటర్లు, ఇది 100 కిలోమీటర్లు ఉంటుంది కాన్స్టిట్యున్సీ, నువ్వు కష్టపడేదా ఎక్కువ బాగా తిరుగుతావు, అదే రీతిలో నీకు ఇంకా బాగుంటుంది, టైం దగ్గర కంగారు లేదు తిరుగు అని చెప్పడం జరిగింది కనుక నేను కూడా ఓబేయనండి. అదే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చేసిన 4 విడతల జాబితాల్లో ఎక్కువగా ఎస్సీ బీసీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే బదిలీలు చేశారు. మిగిలిన సామాజిక వర్గాల అభ్యర్థులు ఎక్కడ కూడా కదలకుండా ఎక్కడికాడ సిట్టింగులకు ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం కల్పించారు. అంటే ఈ వర్గాల పట్ల వైసీపీ అధిష్టానానికి చిన్న చూపు ఉందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శన చేస్తున్నాయి. ప్రతిపక్షం మాట్లాడితే బీసీ అని చెప్పేసి ఇస్త్రీ పెట్టించి కత్తిరించి ఈ టైప్ చేసింది వాళ్ళు మాట్లాడక అది అర్హత ఎక్కడ ఉందండి? ఇంచుమించుగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద పెట్టేసిన ముఖ్యమంత్రి అంటే దేశ చరిత్ర వరకు ఇలాంటి ముఖ్యమంత్రి వరకు మనం చూడలేము. వాళ్ళు దాని నిదర్శనమే రాత్రి మన 125 అడుగుల విగ్రహాన్ని మేము పెట్టి దాన్ని చూస్తేనే మనకు మ్యూజియం లోపల చాలా ఆనందం లోపల బయటకు వచ్చే పరిస్థితి కాదు. గతంలో మనం చెప్పుకుంటాం కానీ నిజంగా అంబేద్కర్కి ఏ విధంగా జరిగిందో కూడా అది కళ్ళారా చూసిన విధానం ఉంది అక్కడ. అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఇప్పుడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని అన్న మాటల ద్వారా చెప్పండి తప్ప ఇది నోటితో మాటలు చెప్పేసి చేయకుండా పోయే మంత్రి మన ముఖ్యమంత్రి కాదు. ఆ ప్రకారంగా వీళ్ళని ఆధీనం చేసుకుని ఓటు బ్యాంక్ ఉన్నది ఎస్సీలు బీసీలు కనుక వీళ్ళని సరిచేసి వీళ్ళు ఎక్కడన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సరిచేసి వీళ్ళని నెగ్గించాలి అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అండి. దాని ద్వారానే రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లు కూడా చక్కని రీతిలో బీసీలని ఎస్సీలని పెట్టుకుని గతంలో అయితే చంద్రబాబు నాయుడు 2 మంత్రులు ఉండేవారు, ఇవాళ అదే ఎస్సీలు 5 మంత్రులు ఉన్నారు, బీసీలు వాళ్ళ 11 మంది ఉన్నారు. ఇవాళ అందరూ చక్కగా చేసే పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్ద పెట్టేసిన ముఖ్యమంత్రిగా 16-17 మందితో వీళ్ళకి ప్రాతినిధ్యం వహించి చక్కని చేసే ముఖ్యమంత్రి ఆ విధంగా ఉన్నారు కనుక వీళ్ళకి సరిచేసి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇంచుమించు క్యాండిడేట్లు నిర్ణయించిన వరకు సర్వేల ప్రకారం మెయిన్ టోటల్గా సర్వే పెట్టారు కనుక సర్వే ప్రకారం ఫాలో అయ్యారండి ముఖ్యంగా. అది మరి మీరు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వై నాట్ 175 సర్వేల ఆధారం కంటే మీ సర్వే కొవ్వూరులో మిమ్మల్ని తీసుకెళ్ళి కొవ్వూరులో పెడితే కొవ్వూరులో గెలుస్తారు, వంటిగారిని తీసుకొచ్చి గోపాలపంలో పెడితే గెలుస్తారు, మేరు నాగార్జున తీసుకెళ్ళి సంతనోతల పాటు పెడితే గెలుస్తారు, ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్ళి కొండేపిలో పెడితే గెలుస్తారు. ఇలా అన్ని చోట్ల సర్వేలన్నీ మీకు 175 వస్తే మిగిలిన పార్టీలకి 0 అని చెప్పి అనుకోవాలా? ఇప్పుడు సర్వే ప్రకారం చేసినప్పుడు ఎవరికి ఏది వచ్చింది బాగుందని మనం చెప్పుకున్నాం. ఓటేసింది ఓటర్ ఇష్టం, అది మనం చెప్పడం అయితే పార్టీ అధిష్టానం సర్వేల ఆధారంగా మీరు పలానా కాన్స్టిట్యున్సీలో మారిస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా గెలుస్తారని చెప్పినప్పుడు మరి అన్ని కాన్స్టిట్యున్సీలు సర్వే చేస్తారు కదా, అన్ని కాన్స్టిట్యున్సీ సర్వే చేసిన 175 ఖచ్చితంగా వైసీపీకి రావాలిగా. ఆ సర్వేల ఆధారంగా మీరు కరెక్ట్ అనుకుంటే సర్వేలు బేస్ చేసి అభ్యర్థుల్ని ఏమన్నా కన్విన్స్ చేసిందా పార్టీ? ఇప్పుడు 4,69,000 కోట్లు ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలహీన వర్గాలకి అంటే అదేవిధంగా కాపు నేస్తం అవ్వచ్చు, ఈబీసీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ సుమారుగా దళితులకి అన్ని విధాలు పెద్దపేటేసి చేసే ముఖ్యమంత్రి ఏంటంటే జగన్మోహన్ గారు చేయడం జరిగింది. గతంలో మనకి ఎస్సీలకి ఇవాళ ఆయన సుమారుగా 35,000 కోట్లు చంద్రబాబు ఖర్చు పెట్టుంటే 5 సంవత్సరాల్లో
4.5 సంవత్సరాలు 63,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే చూడండి డబుల్ ఇంచుమించు డబుల్ ఖర్చు పెట్టాడు. ఆ డబుల్ కూడా ఇంచుమించుగాను పేద బడుగు బలహీన చూశారు. అది గతంలోనూ నాకు ఎవరో మనం చెప్పారు, మాకు ఆ లోన్ ఇవ్వలేదండి ఎస్ఎల్కి ఇస్తారని చెప్పారు. వాళ్ళు గతంలో నాకు కావాల్సిన ఊరికి 5 ఇచ్చేవారు. వాళ్ళు ప్రతి గ్రామానికి 100% ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు లబ్ధిమంతుడు. ఎస్సీ 1 వ్యక్తి, బీసీ జరుగుతుంది. ఆ విధంగా చక్కగా జగన్మోహన్ గారు నాకే కొంతమందికి చేతకి ఇష్టం లేదండి, అలాగే నిండవు. ఎందుకంటే అందరికీ సమానం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా కులమతం అయితే పార్టీలు అయితే అందరికీ లబ్ధి చేకూరాలి అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే మీరు వచ్చేసరికి కొన్ని సంతకాలు పెట్టా. ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ సంతకాలు పెడతాం. వాళ్ళు ఏ పార్టీ నేను చూడలేదు, మీరు చూస్తుంటారు, ఏ పార్టీని కాదు, వాళ్ళు తెలిసినా తెలియకపోయినా అడిగినప్పుడు పట్టు పెడతాం. ఆ ప్రకారం అందరికీ సమానం చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో చక్కని రీతిలో పరిపాలన చేస్తున్నారు కనుక ఆ ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు మార్చినా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాండిడేట్ నెగ్గడం జరుగుతున్న ఉద్దేశంతో 175 నెగ్గడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం జరుగుతుంది. మీరు గోపాలపూర్ నియోజకవర్గంలో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉన్నారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి గ్రాంట్ తీసుకొచ్చారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక్కసారిగా ఈ కాన్స్టిట్యున్సీని వదిలి, ఈ కాన్స్టిట్యున్సీలో నాయకులను వదిలి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మళ్ళీ కొత్త పరిచయాల కార్యక్రమంలో మీరు పార్టీని ముందు తీసుకెళ్ళడానికి ఎన్నికలు ఇంకా మా అంటే ఒక 80 రోజులు ఉంది. ఈ 80 రోజులు మీరు అక్కడ కొత్త కాన్స్టిట్యున్సీలో సక్సెస్ అవుతుందని చెప్పి మీ అంతరాత్మక పరంగా మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు నేను సుమారుగా గడపగా సంవత్సరం ముందు అయిపోవడం అందరూ తెలిసిన విషయం అండి. కానీ రాష్ట్రంలోనే గడపలో మీరు నంబర్ 1లో ఉన్నారు. కానీ వాళ్ళ సర్వే ప్రకారంగా, ఎందుకంటే కొంతమంది నాకు అప్పుడు గతంలో సార్ చెప్పాను మీకు, ఎందుకంటే జగన్మోహన్ గారు సరిష్మ బాగున్న ఉద్దేశంతో సర్పంచ్ ఎలక్షనప్పుడు, ఎందుకంటే వర్గాలు టీడీపీ లేదు జనసేన లేదు, అప్పుడు ఇద్దరు మా పార్టీ వాళ్ళే నిలబడడం జరిగింది. ఆ రోజు చెప్పిన వినలే, వాళ్ళు చివరి ఒక్కలే నెగ్గారు. ఆ ఒక్కల ఓడిపోయినాడు వర్గం నడుపుతుంది. ఆ ప్రకారం సుమారుగా 15 పంచాయతీల వరకు మనకు కూడా జరగడం, వాళ్ళు వర్గాలకి కూర్చోబెట్టినప్పటికీ మా మండల ప్రెసిడెంట్లు నాయకులు అందరూ ఎంసీ చైర్మన్ పెద్దలందరూ ఎంపీలు అందరూ కూర్చోబెట్టి సెటిల్ చేసినప్పటికీ లోపల బాధ ఉండిపోయిందండి. ఎందుకంటే మేము నెగ్గలేకపోయినాయి ఇద్దరు. ఆ వర్గపోరు వర జరుగుతున్నప్పుడు నన్ను ఎక్కడ సర్వీలో ఎమ్మెల్యే గారు నా మీద మైనస్ చెప్పుకుంటారేమో అన్న అవనమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా మీద వాళ్ళు కూడా సర్వే చెప్పబట్టి నాకు కూడా ఇంకా నీకు కూడా కొద్ది తక్కువ ఉంది పర్సంటేజ్. దాని మీద సీఎం గారు నిన్ను చాలా ఇష్టపడుతున్నారు కనుక కొవ్వూరు నిన్ను వెళ్ళి ఆవిడ వంతు తీసుకొద్దాం, నాకు 2 కాన్స్టిట్యూన్సీ చెప్పడం నెగ్గుతాయి అన్నారు తప్ప నేను గోపాలపురం నెగ్గుతుంది రిపోర్ట్ ఏ సర్వేలో గోపాలపురం నెగ్గుతూ వచ్చింది. గోపాలపురం మీద ఏ సర్వీస్ గోపాలపురం ఎవరైనా లేదంటే వెంకటరావు గారు అయితేనన్నా క్యాండిడేట్ అంటే అక్కడ ఎవరైనా నెగ్గుతూ వచ్చింది అంటే సర్వే చేసింది. వాళ్ళు నాకు వచ్చిన రిపోర్ట్లు తప్ప సెల్లో పెడతారు, ఆ రిపోర్ట్ వైసీపీ గోపాలపురం నెగ్గుతుంది అని చెప్పడం క్యాండిడేట్ అని కదండి. ఆ ప్రకారం మన లేటెస్ట్గా సర్వేలు కూడా జనసేన టీడీపీ కలిసిన మాకు ఇంచుమించు 3% డిఫరెన్స్ ఉందని, అంటే 2 లక్షలు అంటే 6% వస్తుందని సర్వేలు వచ్చినాయి. ఆ ప్రకారం ఉందనుకున్నాం. కానీ ఆయన సర్వే ప్రకారం ఇలా ఉందని చెప్పిన వెంటనే అంగీకరించి కొవ్వూరికి ఓబీ అక్కడ నాయకులతో నేను ఎక్కడున్నా ప్రజలతో మేమేకై వెళ్ళి నాకు సత్తా నాకు దగ్గర ఉందండి. ఎందుకంటే నా పైన ముఖ్యమంత్రి గారు సపోర్ట్ కాబట్టి నేను వెళ్ళి చేసి అక్కడ నెగ్గలదని నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఒక చాగల్ మండలం గత 1995 నుంచి గోపాలపురం కాన్స్టిట్యూన్సీ ఉంది కనుక ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా, అప్పుడు గతంలో 2000 ఎమ్మెల్యే వచ్చినా క్యాన్వాస్ అప్పుడు కూడా నేను తిరిగి నాకు ముందే 3 ఎలక్షన్లు కూడా అక్కడ చాగల్ వెళ్ళి రాజకీయం చేసాం. అదే పరిస్థితి ఆ మండలం పాతదే. అదేవిధంగా కొవ్వూరు టౌన్ ఉంది. కొవ్వూరు టౌన్ కూడా మన జరిగిన ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్ కూడా నేను 2 సార్లు ఇన్ఛార్జ్ నన్ను వేయడం జరిగింది. అక్కడ నాకు 2 వార్డులు అప్పట్లోనే ఇవ్వడం జరిగింది. ఆ 2 వార్డులు కూడా చక్కగా తెచ్చి నేను నెగ్గినప్పుడు కూడా నెగ్గించడం జరిగింది. అదే రీతిలో ఆ నమ్మకం చేత కొవ్వూరు అంతా బాగుంటుంది. నాకు ఒక్క తాళపూడి మండలం కొత్త ఉంటుంది. కాకపోతే ప్రతి ఫంక్షన్స్కి ఏ మీటింగ్ జరిగిన ఎప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళే పరిస్థితి కదా. వాళ్ళందరితో పాటు తలారంకలో తెలుసు ఆ నమ్మకంతో వాళ్ళందరూ తలారంకలో కావాలి, మా తలారంకలో అని సర్వేలు చెప్పడం వల్ల 70% బాగుందని చెప్పారు. దానికి అంగీకరించి నేను అలా మరోసారి చెప్తున్నాను. కొవ్వూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రూపొందించిన తర్వాత మీ సామాజిక వర్గం వ్యక్తులు అక్కడ గెలిచే సందర్భాలు లేవు. గోపాలపురంలో తానేటి వంతి గారు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు ఆవిడ 2009లో గెలిచారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు జనకుడి బాబాజీరావు గారు గెలిచారు. ఈ సంస్కృతి గోపాలపురం నియోజకవర్గం ఉంది.
కానీ కొవ్వూరు నియోజకవర్గానికి మీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు గెలిచిన దాఖలా లేవన్నప్పుడు ఫస్ట్ ఈ ప్రయోగంలో మీరు అక్కడ స్థానిక హిస్టరీని గుర్తుపెట్టుకుంటే మరి మీరు అక్కడికి వెళ్తున్నారు, మరి గెలుస్తామని చెప్పి మీకు ధైర్యం ఉందా? ఈజీగా గ్యారంటీ ఎగ్జామ్ నమ్మకం ఉందండి. ఇంకో విషయం చెప్పాలి, ఎందుకంటే ఈరోజు రాజకీయాలన్నీ కూడా కులాల మధ్య నడుస్తున్నాయి. కులాల కురుక్షేత్రంలో ఏ కులం ఎటువైపు ఉంది, నా కులం అని ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీగానే విభజించుకుని వెళ్తున్నారు. మరి అలా వైసీపీ కూడా ఎస్సీ బీసీ మైనార్టీసు బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ మనుషులు వాళ్ళ కోసం ఎన్నో చేసని చెప్పి ప్రభుత్వం పార్టీ చెప్తుంది. మరి కొవ్వూరు నియోజకవర్గంలో ఎట్లా సాధ్యపడుతుంది మీ సామాజిక వర్గం పరంగా గెలుపుకి? గతం పాత పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉండేయండి. ఆచంట గోపాలపురం. ఆచంట అయితే కొద్దిగా ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక మాది సామాజిక వర్గానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. దాని ప్రకారంగా అప్పట్లో ఆచంట మాలలకి ఇచ్చి మాదిగలకి గోపాలపురం ఇవ్వడం జరిగేదండి. ఆ పరిస్థితిలో సీట్లు బోత్ పార్టీస్ ఇద్దరు కూడా బోత్ పార్టీస్ కూడా ఇద్దరు మన మాదిగకి ఇచ్చుకోవడం జరిగేది. అంటే ఇద్దరు అంటే మాదిగ అన్నదమ్ముల్లో ఉంటామండి మేము. ఆ అన్నదమ్ముల్లో ఉన్నప్పుడు ఆ క్రమంలో మీకు అక్కడ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇవ్వడం, ఆ ప్రకారం వచ్చే పరిస్థితి ఉండేది. ఆ ప్రకారం 2009లో ఫైబ్రికేషన్లో కొవ్వూరు కూడా ఎస్సీ రీజన్, చింతలపూడి ఎస్సీ రీజన్. అప్పుడు ఆచంట పోయి కొవ్వూరు గోపాలపురం చింతలపూడి 3 కాన్స్టిట్యూన్సీలు రావడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ కూడా కొవ్వూరులో కూడా మన ఈ క్యాండిడేట్లు ఇవ్వడం. ఒకసారి మోషన్ రాజు గారు పోటీ చేస్తుంటాడు, ఓడిపోయారండి. ఆ తర్వాత 14లో తానేడు వంతి గారు రావడం జరిగింది. తానేడు వంతి గారు ఓడిపోయారండి. 19లో నెగ్గడం జరిగింది. ఇప్పుడు అలాగనుకుంటే ఉన్నతి గారు మరి ఓడిపోయిందండి, మోషన్ రాజు గారు ఓడిపోయారు. అందుకనుక అక్కడ మా సామాజిక వర్గం ఉంది, వంతి గారి సామాజిక వర్గాన్ని కాదు, అక్కడ పార్టీ వేవ్ జరిగింది. మరి 2019లో మంచి జోష్ వచ్చిందండి. ఇప్పుడు అందరూ పోటీ చేసిన ఎంపీ అనామకులు అప్పటికప్పుడు వచ్చి ఎంపీలు నెగ్గారు, అప్పటికప్పుడు ఎమ్మెల్యేలు నెగ్గారు. అలాగే చంద్రబాబు ఎలిజీ గారు అప్పటికప్పుడు వచ్చి ఆయన నెగ్గాడండి. ఆ పాకం ఉంది కనుక నో ప్రాబ్లం. దీనికి వాళ్ళ ఇక్కడ కొవ్వూరు నుంచి నేను మంచి మెజార్టీతో నెగ్గుతానే నాకు కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్లో ఉంది కనుక. ఆ పైగా చిన్న కాన్ఫిడెన్స్ అది 1,77,000 అంత ఓటింగ్ ఉందండి. ఆ ప్రకారం అవుతుంది. దానికి కూడా నేను చక్కగా నెగ్గుతాను నా కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో అంతకుముందు గెలిచిన 14లో గెలిచిన కె జవహర్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి అయ్యాడు. మరి 19లో గెలిచిన తానేడు వంతి గారు కొవ్వూరు నుంచి హోమ్ మినిస్టర్ అయ్యారు. మరి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో లాస్ట్ మినిట్ వరకు గోపాలపురం ఎమ్మెల్యే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు మంత్రి కాబోతుందని చెప్పి విస్తృతంగా రకరకాల సర్వేలు మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా స్ట్రోల్ అయ్యాయి. మరి ఈవేళ అదే ఆనవాయితీన్న కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి మీరు వెళ్ళబోతున్నారు. కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో 2024లో గెలిస్తే మీ విజయావకాశాలు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గెలిచి తీరుతారనేది ధీమా పార్టీకి ఉంది, మీకు ఉంది. మరి అక్కడ మంత్రులయ్యే వరుసగా ఆ పరంపర ప్రక్రియలో 2024లో తలారి వెంకటరావు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిగా చూడడానికి అవకాశం ఉందా? ఏమంటే నేను అధిష్టానం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంటానో ముందే చెప్పాను మీకండి. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఒక శాసనసభ్యులుగా, ఎందుకంటే గదిగా మీకు గతంలో ఒకసారి చెప్పాం, నేను 91లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యానండి. ఆ రోజు కూడా స్టీల్ ప్లాంట్లో జాబ్ కూడా వచ్చింది. ఆ రోజు నేను చదివాను. కానీ నాకు ఒకళ్ళ కింద జాబ్ చేసే పరిస్థితి నాకు ఇష్టం లేదు. దాని స్వయంగా నేను పేద ప్రజలకే న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో దళిత సేన ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఆ రోజుల్లోనే దళిత సేన పెట్టారు. రామవిలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో, స్టేట్ ప్రెసిడెంట్ జయబీరాజు ఆధ్వర్యంలో నేను దళిత సేన ఆధ్వర్యం తిరుగుతూ నేను ఒక రాజకీయం రావడం జరిగిందండి. రాజకీయం వచ్చినప్పుడు నేను ఒక నాకు కొన్ని సంఘటనలు చూసా. దానివల్ల నేను కూడా నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఒక ఉత్సాహంతో నేను రావడం. ఆ రోజులో నేను దేవరపల్లిలో పెద్ద జయలక్ష్మి ఫెర్టిలైజర్ నా పెద్ద ఫెర్టిలైజర్ బిజినెస్. ఆ రోజుల్లో రైతులకి 15 లక్షలు
బాకీలు పెట్టి నేను తీసుకోవడం వదిలేసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి నేను పేద ప్రజలు రావడం, ఒక దళితులకి ఆదుకునే పరిస్థితులు ఎక్కడ మన అంబేద్కర్ గా ఏదైనా కార్యక్రమం జరిగినా నేను వెళ్ళడం, నా తోడు వాళ్ళు సాయం చేయడం, ఆ కార్యక్రమం చేసే కార్యక్రమం తప్ప నేను ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నాక మంత్రి అన్నది వాళ్ళ మా అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. అందుకే నేను మొన్న సెకండ్ ఫేజ్లో మంత్రి వస్తాను మేము వాస్తవం జరిగింది. కానీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. ముఖ్యమంత్రి గుర్తించి కొన్ని సామాజిక న్యాయం జిల్లాల వైద్యం చూస్తారు. ఆ సామాజిక వర్గం అక్కడ వనిత గారు ఉన్నారు, ఆవిడ సామాజిక వర్గం తరఫున ఇవ్వాల్సి పరిస్థితి అక్కడ ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రశ్న దేనికైనా కట్టుబడి ఉంటాం తప్ప. మిమ్మల్ని కొవ్వూరు వెళ్ళమన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం కానీ, ఉభయ గోదావరి ఇన్ఛార్జి మిథున్ రెడ్డి గారు కానీ భవిష్యత్తులో కొవ్వూరు బాగుంటుంది, నువ్వు గెలుస్తావు కాబట్టి గవర్నమెంట్ రాగానే మేము మంత్రిగా తీసుకున్న అలాంటి భరోసా ఇచ్చారా మీకు? అలాంటిది భరోసా లేదండి, అలాంటిది ఏం లేదు. మనం ఎందుకంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు రెండు నెగ్గాలి. పైగా మా చెల్లెలు వనిత, మేము అంటే వాళ్ళ అమ్మగారు నేను నాన్నగారు పెద్ద టీచర్స్, ఫస్ట్ చిన్నప్పటి నుంచి మేము బాగా క్లోజ్ ఉన్న పరిస్థితి. ఎక్కడున్నా మా అన్నగారు అని చెప్పడం జరిగింది, సందర్శించి మన అలా చేయండి అని చెప్పడం. ఆ సోదర భావంతో నేనంటే ఆ అంగీకరించి మీరిద్దరు కాబట్టి ఎగ్జిస్ట్, ఇంకోలైతే ఎగ్జిస్ట్ అవ్వరు, ఆ పరిస్థితి రాదు. నేను అక్కడికి వెళ్తామంటే అలా వచ్చుండేమో. కానీ మా సోదరు కాబట్టి ఆవిడ కూడా అంగీకరించి పెట్టి వెళ్ళడానికి ఒప్పుకోను. అందుకోసం ఆ ప్రకారంగానే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అటు ఇటు చేంజ్ అవ్వదు. తానేటి వంతి గారు గోపాలపురం వస్తున్నారు కాబట్టి వెంకటరావు గారి యొక్క కేడర్ అంతా తానేటి వంతి గారికి సహకరించే అవకాశం ఉందా? తప్పగా సహకరిస్తుందండి. దాని కొరకే మేడం గారు 24ని ఆవిడ మేడం గారు, నేను, అదేవిధంగా మా ఇన్ఛార్జెస్ మిథున్ రెడ్డి గారు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా ఇంట్రడ్యూసింగ్ మీటింగ్ అని పెట్టి మా అన్నగారిని నెగ్గిస్తుండే ఆవిడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖునే మీకు గోపాలపురంలో మన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా మన సేమ్ టీం అంటే మా ఇన్ఛార్జీలు కానీ, రాజీవ్ కృష్ణ గారు కానీ, అదేవిధంగా జీవి గారు కానీ, మిథున్ రెడ్డి గారు, జిల్లా ప్రెసిడెంట్ జక్కమ్మ రాజా గారు, వనిత గారు, నేను అందరి సమక్షంలో మన 4 మండలాలు ఉన్న వీళ్ళందరూ మీటింగ్ పెట్టి మీటింగ్ ద్వారా నన్ను మా చెల్లి గారైన వనిత గారిని నెగ్గించమని నేను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా గోపాలపురం కాన్స్టిట్యున్సీ వదిలి కొవ్వూరుకి వెళ్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఈ గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి? ఇప్పుడు దాకా మీతో ప్రయాణం చేశారు, వాళ్ళు మీరు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నారు, వాళ్ళకి లాస్ట్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను గోపాలపురం నియోజకవర్గంలో నాయకులు పెద్దలు అందరికీ, ఎందుకంటే నన్ను 2014లో నా తోటుండి అప్పుడు కూడా 2009 నుంచి పార్టీ కోసం పోరాడతాం, పార్టీ కోసం కష్టపడి ఏ కార్యక్రమం పైన నిర్ణయించినా అంటే జగన్మోహన్ గారు జైలు ఉన్నప్పటికీ నేను బయట జైలు దీక్ష చేసిన ముఖ్యమైన స్టేట్లో నేను ఒక్కడే చేసిన జైలు దీక్ష. అదేవిధంగా విజయమ్మ గారు కరెంట్ మీద దీక్ష చేసినప్పుడు కూడా ఇక్కడ దీక్ష చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పని చేసిన ఎమ్మెల్యే అదే నేను ఒక నాయకుడిగా చేయడం జరిగింది. ఆ ప్రకారంగా 14లో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను ఒక నియోజకవర్గ కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా 15 మంది ఓడిపోయారు, అందులో నేను తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఆ రోజుల్లో. ఆ తర్వాత 19లో నా సీట్ ఇచ్చిన వెంటనే నా నియోజకవర్గంలో నాయకులు పెద్దలు అందరూ కార్యక్రమంలో వెంకటరావు గారిని నెగ్గించుకోవాలి మనం, ఎందుకంటే పాపం చాలా కష్టపడి ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు అని నాకు అందరూ సహకరించారు. ఆ ప్రకారంగా 2019 వరకు 19 దగ్గర కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ గ్రామంలో సర్పంచ్లు కానీ, ఎంపీపీలు, పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా వాళ్ళు భోజనాలు పెట్టడం కానీ అన్నీ వాళ్ళే పెట్టుకుని నన్ను నడిపించారు. వాళ్ళందరికీ నా తరపున ఇప్పటివరకు నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. నన్ను సహకరించినందువరకు వాళ్ళందరూ పేరున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. గోపాలపురం నియోజకవర్గం ఎప్పుడు షిఫ్టింగ్ అవుతున్నారు కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి పూర్తి స్థాయిలో? ఎప్పుడు షిఫ్టింగ్ అవుతున్నారు? నేను రేపు మార్నింగ్ అక్కడ కొవ్వూరుకి వెళ్ళి మసీదులోను, చర్చిలోను, దేవాలయంలోను వాళ్ళందరినీ కలిసి నాయకులందరూ ఆధ్వర్యంలో ఇంట్రడ్యూస్గా రేపు మార్నింగ్ 10 గంటలకి నేను వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మా మండల మీటింగ్లు, గ్రామ మీటింగ్లు అని పెట్టి 24న నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కలవడం జరుగుతుందని తెలియజేస్తాం. ఓకే, ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన, మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారిని కొవ్వూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం బదిలీ చేసింది. 24లో ఆ కాన్స్టిట్యున్సీ నుండి తలారి వెంకటరావు గారు పోటీ చేయనున్నారు. గోపాలపురం నుండి హోమ్ మినిస్టర్ తానేటి వంతి గారు పోటీ చేయనున్నారు.
మరి ఈ ప్రక్రియలో పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచి తప్పకుండా పాటిస్తాను. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మేము ఎక్కడ పోటీ చేసినా గెలిచి తీరుతాం. మరి ముఖ్యంగా గోపాలపురంతో పాటు కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు కూడా వనితి గారు అదేవిధంగా తాలారు వెంకటరావు గారు ఇద్దరు కూడా గెలిచి తీరుతామని చెప్పి వారు ఘంటాపదంగా చెప్తున్నారు. మరి కాన్స్టిట్యున్సీ వేరైనప్పుడు కూడా పార్టీ కేడర్ అన్ని చోట్ల పార్టీ కమిటెడ్ లీడర్స్ ఉంటారు కాబట్టి వారి అందరి ఆశీస్సులు పార్టీకి ఉంటాయి. పార్టీ కూడా ఒక నమ్మకంతో సమర్థులుగా పార్టీలో ఫస్ట్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులుగా గుర్తించి మరొకసారి గోపాలపురం నుండి కొవ్వూరులో పోటీ చేసే అవకాశం పార్టీ తరపున అవకాశం కల్పించినందుకు గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఖచ్చితంగా గోపాలపురంలో ఎలా విజయం సాధించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారో 2024లో కూడా కొవ్వూరు నియోజకవర్గం నుండి తలారి వెంకటరావు గారు భారీ మెజార్టీతో దరిదాపుగా గోపాలపురంలో 35,000కు పైబడి మెజార్టీతో గెలుపొందారు. మరి కొవ్వూరు నియోజకవర్గంలో డబుల్ మెజార్టీతో విజయం సాధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఆ గవర్నమెంట్లో తలారి వెంకటరావు గారు మంత్రిగా కూడా కావాలని ప్రజలు గోపాలపురం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా కొవ్వూరు ప్రజలు కూడా అదేవిధంగా ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాన్స్టిట్యున్సీ ఎక్కడ పోటీ చేసినా తలారి వెంకటరావు గారు విజయ పందాలో విజయోత్సవంలో పరుగులు తీయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో మాకు సమయాన్ని కేటాయించి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున తలారి వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇతరుతో ముగిస్తున్నాం. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.